నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొఫెషనల్ లీగ్ టీ20 క్రికెట్ ఇంద్రసేనారెడ్డి ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్ గరీబ్ గైడ్ మరియు ఓజోన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని, క్రికెట్ టోర్నమెంట్ ప్రొఫెషనల్ లీగ్ టీ20 నిర్వహిస్తున్నామని, విభిన్న వక్తల మధ్య స్నేహబంధాలను పెంపొందించడానికి ముఖ్య లక్ష్యమని, యువకులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే డాక్టర్లు, లాయర్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించామని, ఒక ప్రొఫెషనల్కి మరో ప్రొఫెషనల్కి స్నేహబంధం ఏర్పరచుకోవడం ముఖ్య ఉద్దేశమని, జనవరి 26 వరకు క్రికెట్ టోర్నమెంట్ లీగ్ వచ్చే టీం ఎంట్రీలను తీసుకుంటామన్నారు. నమస్కారం. myself Dr. Indrasen Reddy, Director Ozone Hospitals. So on behalf of Ozone Hospitals and DV Rao గారు, తర్వాత మా ఫ్రెండ్స్ అందరి అసోసియేషన్ తరఫున మేమందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాము. ఏంటంటే ప్రొఫెషనల్స్ క్రికెట్ లీగ్ ఒకటి, అందరికి ఓన్లీ ప్రొఫెషనల్స్కి క్రికెట్ మ్యాచెస్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి ఇది స్టార్ట్ చేశాము, ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి. మీ అందరికి తెలుసు, ఏ ప్రొఫెషన్ అయినా కూడా, ఎవరైనా కూడా ఈ రోజుల్లో అందరూ స్ట్రెస్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మన వంతు సహాయంగా యాజ్ ఏ డాక్టర్స్గా మేము ఆలోచించిందే ఈ ప్రొఫెషనల్ లీగ్. సో డే అంతా మన ప్రొఫెషన్లో స్ట్రెస్గా ఉండి, మన బాధ్యతలు, విధులు, మన డ్యూటీస్లో మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు బయటకి మైదానంలోకి వెళ్ళి దానికి ఒక స్పెషల్ డ్రెస్, దానికి స్పెషల్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఆనందకరమైన వాతావరణంలో అందరం ఆడటం మూలన ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ అనేది బాడీలో పెరుగుతాయి. సో సెరటోనిన్, డోపమిన్, ఆక్సిటోసిన్ లెవెల్స్ ఇవి చాలా అవసరం అండి. మనకు పొద్దు నుంచి సాయంత్రం మన డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అలసిపోయి ఇంట్లో కూర్చొని, సరే వైఫ్, పిల్లలు అంతా, హస్బెండ్, ఇవంతా జరుగుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకంటూ మన బాడీలో జరిగే మార్పులు కూడా చాలా అవసరం. సో ఈ రోజుల్లో మనం అందరం చూస్తూ ఉన్నాము, సడన్ హార్ట్ అటాక్స్, డెత్స్, తర్వాత స్ట్రెస్లో డిప్రెషన్స్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రికెట్ మ్యాచ్ కొంచెం సీరియస్గానే ఆడుతున్నాము అందరం. లాస్ట్ టైం ఆల్రెడీ అడ్వకేట్స్ వర్సెస్ డాక్టర్కి మ్యాచ్ అయింది, ఫార్చునేట్లీ మేమే గెలిచాము. సో ఇదేంటంటే ఇంకొకరికి ఒక ఉదాహరణగా చేయడానికి ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము జనవరిలో. సో మంచి రెస్పాన్స్ ఉంది. అడ్వకేట్స్ కూడా, తర్వాత డాక్టర్స్ కూడా చాలా ఉత్సాహంగా మ్యాచ్ ఆడటం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఒకసారి మనం ఆ ఎన్విరాన్మెంట్కి పోయిన తర్వాత మనం నేర్చుకునే అంశాలు కూడా ఉంటాయి. అంటే మనకు తెలియని ఆట కాదు, క్రికెట్ చిన్నప్పటి అందరూ ఆడుతూనే ఉన్నాము. బట్ అక్కడ ఏంటంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. సో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మధ్యలో అటాచ్మెంట్స్, తర్వాత ఒక ప్రొఫెషన్కి ఇంకొక ప్రొఫెషన్కి సంబంధాలు ఏర్పడటం, ఫ్రెండ్షిప్ ఏర్పడటం అందరికి మధ్యలో. సో దిస్ ఈజ్ వాట్ ఎయిమ్ బిహైండ్ ఇట్. సో అక్కడ అందరూ హ్యాపీగా ఆడే 3-4 అవర్స్, అంటే క్యాష్ కోసమో లేకుంటే విన్ కోసమో కాకుండా ఆ ఎన్విరాన్మెంట్ పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది మా మోటివేషన్. వీలైనంత ఎక్కువ టీంలని పార్టిసిపేట్ చేయించేసి వీలైనంత ఎక్కువ మందిని ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్లో ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాము. సో అక్కడ ఏంటంటే మనము గెలవటం ఒకటే కాదు, ఓటమి కూడా నేర్చుకోవాలి ఎవరైనా కూడా, నా ఉద్దేశం అది. సో ఓటమి అయిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది, ఆ రోజు మన చాప్టర్ క్లోజ్ అనే తత్వం చాలామందికి వస్తుంది. సో అది కాకూడదు. మనం ఓటమి తర్వాత కూడా ఓటమి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవాలి. సో దానికోసం ఒక వర్కౌట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రొఫెషనల్ లీగ్ కూడా అంటే అందరూ సీరియస్గా ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానికోసం కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంటేనే గేమ్ మంచిగా ఆడగలుగుతారు, గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎవ్రీడే ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్స్ ఎనీ టైం, ఎవరికి టైం కుదిరినట్టు వాళ్ళకి ఈ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, తద్వారా గేమ్ను పెంచుకోవటం. సో మన అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. మన డైలీ ప్రొఫెషన్ నుంచి కూడా మన అటెన్షన్ డైవర్షన్, తర్వాత మన హ్యాపీ హార్మోన్స్ని పెంచుకోవటం, తద్వారా మన ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవటం. సో ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో February 26 రావు గారు చెప్పినట్టుగా 26 ఫిబ్రవరి నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో వీఆర్ ఇన్వైటింగ్ వేరియస్ ప్రొఫెషనల్స్ అండ్ నెంబర్ ఆఫ్ టీమ్స్. అండ్ ఎంత టీమ్స్ వస్తే
అన్ని టీమ్స్ని ఏ విధంగా ప్లాన్ చేసేసి దాన్ని ముందుకెళ్దాం అనేది టీం మెంబర్స్ అందరం కూర్చొని మేమందరికీ కూడా మేము చెప్తాము. సో మీ అందరి సహకారంతో ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అనేది ఈరోజు మనం ఏదైతే ప్లాన్ చేసామో సో ఆల్ ప్రొఫెషనల్స్లోకి వెళ్ళాలని మీ ద్వారా మీ సహాయం ఉండాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఏ గేమ్స్ అయినా కూడా సో అందరు ప్రొఫెషనల్సే కాబట్టి ఇది చాలా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మెయింటెనెన్స్ కోసమే. జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంక్రీజ్ ద వైటాలిటీ అంటే మన ఫిట్నెస్ కోసం ఇంక్రీజ్ చేయడానికి స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి మాత్రమే మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మనీ ఎక్కువ ఉండకపోవచ్చు, ఓన్లీ ఎంతైతే మ్యాచ్ కండక్ట్ చేయడానికి ఎంత ఖర్చులు అవుతాయో మోస్ట్లీ అంతే తీసుకొని ఇది చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. ప్రొఫెషనల్స్ క్రికెట్ లీగ్ అన్నది స్టార్ట్ చేసాం. అది మనం జనవరిలో స్టార్ట్ చేసినాక కొన్ని ప్రొఫెషనల్ లీగ్ మ్యాచెస్ డాక్టర్స్ వర్సెస్ లాయర్స్ అని, పోలీస్ వర్సెస్ లాయర్స్ అనేసి ఇట్లా కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మొత్తం స్టేట్ వైడ్ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మొట్టమొదటిగా, తర్వాత వచ్చేసేసి కంట్రీ వైడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి చైర్మన్గా డాక్టర్ కె ఇంద్రసేనారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మెంబర్స్గా నేను, రంజిత్ గారు, ఇంకో ఇద్దరు మధుసూదన్ గారు, ఇంకొకరు కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈ కమిటీ అంతా కూడాను 26th జనవరి నుంచి ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ మొత్తం ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి 26th జనవరి వరకు కూడా టైం ఉంది. అదేవిధంగా మొత్తం అన్లిమిటెడ్ గ్రూప్స్ వచ్చినా కానీ మేనేజ్ చేసే విధంగా మొత్తం అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ గ్రూప్ వైజ్ మ్యాచెస్ జరుగుతాయి, తర్వాత 2 సెమీఫైనల్స్ జరుగుతాయి, ఫైనల్స్ జరుగుతాయి. విన్నర్స్కి రన్నర్స్కి ట్రోఫీస్ ప్లస్ అదేవిధంగా క్యాష్ అవార్డ్స్ ఇస్తారు. మిగతా డీటెయిల్స్ అంతా కూడా చైర్మన్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు.